ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారంటే అది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో ఈ సంఘటన చూసి స్వయంగా భగవంతుడు కూడా బాధపడ్డారు. జీవితంలో తుఫాను కంటే వేగమైన సంక్షోభం రాబోతుంది. ఎందుకంటే తలపై అబద్ధపు నింద పడబోతుంది. అవును, కానీ చాలా భయంకరమైన మరియు చెడు ప్రవర్తన జరగబోతుంది. సానుభూతి ఇక ఎవరిది సాగదు. మరియు ఈ భూమిపై మొదటిసారిగా అటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. 33 కోట్ల దేవతలలో భోలేనాథుడు, న్యాయదేవుడైన శనిదేవుడు ఇప్పుడు చాలా ఆశ్చర్యపోయారు. ఇంతటి భారీ ముప్పు రాబోతుంది. అవును స్నేహితులారా, మీ కుటుంబ సంతోషం అనే తాడును ఒక మనిషి కత్తిరించాలని అనుకుంటున్నాడని మీకు తెలియదు. మీకోసం అతను అటువంటి అడుగు వేశాడు. ప్రతి మనిషి వెళ్లడానికి భయపడి ఆ మార్గంలోకి మిమ్మల్ని తీసుకురావాలని అతను అనుకున్నాడు. ఇప్పుడు ప్రజలు వాదోపవాదాలు మరియు అహంకారం పైవాడి ముందు సాగవు. ఎందుకంటే మనకు విషయం తెలిసిపోయింది. చాలా మంచి వ్యక్తులు ఈ రోజుల్లో చాలా బాధపడుతున్నారు. మరియు వారి బాధకు అసలైన కారణం తెలుసుకుంటే మీ కళ్లలో నీళ్లు తిరుగుతాయి. మీరు ప్రజలు ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉంటారు? ఎక్కడ మాట్లాడాలో అక్కడ ఎందుకు భయపడతారు? ఈ ప్రపంచం మీ సహాయం కోసం చేయి చాచకపోయినా, మీ సొంత మనుషులు మీకు మద్దతుగా నిలబడకపోయినా గుర్తుంచుకోండి, పరమాత్మ అందరి వెనుక ఉన్నాడు. మహాదేవుడు మరియు కాళీమాత తప్పకుండా సహాయం చేస్తారు. ఎప్పుడైతే ప్రతి మనిషి ఒకరి అసహాయతను చూసి ప్రయోజనం పొందాలని, పరిస్థితులు చూసి నవ్వాలని అనుకుంటారు, అప్పుడు వారి నోళ్లకు తాళాలు పడిపోతాయి. వారు అంటారు కదా, అరే మూర్ఖుడా, ఇతరులను చూసి ఎందుకు ఎగతాళి చేస్తున్నావు? నీ గురించి కూడా ఆలోచించు. నీకు కూడా అలాంటి రోజే వస్తుంది. ఎవరైనా నీ ముందు ఇలాంటి ప్రవర్తన చూపిస్తే అప్పుడు చెప్పు నీకెలా అనిపిస్తుందో అని. మా ఉద్దేశం ఇక్కడ ఏమిటి అంటే, మనం ఎవరినైనా ఏడుస్తూ చూసి సంతోషపడకూడదు. మనం ఎవరిని ఎగతాళి చేయకూడదు. మీకు శక్తి ఉంటే మరియు మీరు మేలు చేయాలనుకుంటే వారి కన్నీళ్లు నేలరాలకుండా ఆపండి. అప్పుడు చూడండి మీకు ఎలా అనిపిస్తుందో. అవును స్నేహితులారా, మరిన్ని వివరాల కోసం మేము అందరికీ తెలియజేస్తున్నాము. నా ప్రేమైన సహచరులారా, ఎవరైతే తులారాశి వారికి చెందిన వారు ఈ రోజు నుండి రాబోయే 24 గంటల్లో నేను తీసుకువచ్చిన ఈ అద్భుతమైన వార్తను మీరు వినగానే మీ సంతోషం 7వ ఆకాశాన్ని చేరుకుంటుంది. మీ అదృష్టంలో ఉన్న పేదరికాన్ని ఇప్పుడు పూర్తిగా మర్చిపోండి. ఇప్పుడు మీ కుటుంబంలో కేవలం మంచి మంచి శుభవార్తలు మాత్రమే అందబోతున్నాయి. మీ కష్టాలు, బాధలన్నీ ముగిసి మీ జీవితంలో సంతోషాల వర్షం కురవబోతుంది. కానీ మాకు తెలుసు మీ మనసులో ఇదే ప్రశ్న వస్తుంది, అసలు అకస్మాత్తుగా ఇదంతా ఇంత పెద్ద అద్భుతం ఎలా జరుగుతుంది అని. మేము చెప్తున్నాము చూడండి స్నేహితులారా, ఒక వైపు మీ శత్రువుల మెడలో నిందల తాడు పడబోతుంది, మరి మీ మెడలో సంతోషాల మాల పడబోతుంది. ఆ రోజు ఇంకా దూరంలోనే లేదు. దేనికోసమైతే మీరు ఇన్నాళ్లు వెతికారో, దేనికోసమైతే పగల నుండి రాత్రి వరకు కష్టపడ్డారో మరియు మీ నిద్రను, సుఖాన్ని కోల్పోయారో, అటువంటి ఒక కళ మీ చరిత్ర కోసం ఇప్పుడు పూర్తిగా రావడానికి సిద్ధమైపోయింది. దాన్ని పూర్తి చేయడానికి బహుశా మీరు ఎన్నో ఏళ్లు గడిపి ఉండవచ్చు. స్నేహితులారా, ఇప్పుడు భగవంతుడు మీ ఆగిపోయిన పనులన్నిటిని పూర్తి చేస్తాడని నమ్మండి. మీ టెన్షన్లన్నీ మహాదేవుడు మరియు శనిదేవుడు స్వయంగా ముగిస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు పూర్తిగా టెన్షన్ ఫ్రీగా ఉండండి. మేము మీ గురించి చెప్తున్నాము. ఇప్పుడు మీ జీవితంలో అటువంటి గ్రహగతుల మార్పులు జరుగుతున్నాయి. తులారాశి జాతకుల కోసం గ్రహాల నడక ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీ బలహీనత ఏదైతే ఉందో అది మీ దృఢత్వంగా మారుతుంది, మీ బలంగా మారుతుంది. మీ కుటుంబాన్ని ఇప్పుడు ఎవరు కన్నెత్తి చూడలేరు. మీ శత్రువులు మీ పాదాల మీద పడతారు. సుఖ సంపదలు, లక్ష్మీమాత వైభవం అంతా మీ జీవితంలోకి వస్తుంది. మీ ఒడిలో వచ్చి పడుతుంది. మీరు ఒకవేళ చాలా బలహీనంగా మారిపోయి ఉంటే అది కూడా ఇక మీ జీవితంలో ఉండదు. మీరు పూర్తిగా సుదృఢంగా మారుతున్నారు. ఇప్పుడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. నేను ఏదైతే చెప్పబోతున్నాను దాని వల్ల మీరు లాభం పొందండి. చూడండి, ధనం అనేది అప్పుడప్పుడు అహంకారాన్ని తెస్తుంది. అది ఎప్పుడు చేయకండి. బలంతో అహంకారం వస్తుంది. ఇది కూడా ఎప్పుడు చేయకండి. ఈ గుణాలు మీలో లేవు. తులారాశి జాతకులు వీటికి పూర్తిగా దూరంగా ఉంటారు. ఈ కలియుగంలో భగవంతుడు కూడా మనుషులను ఏరి కోరి సృష్టిస్తాడు, కానీ ఎవరిని శత్రుగా మారమని సలహా ఇవ్వడు. అవును, కానీ మన మాట ఎవరు వింటారు? ఇప్పుడు ఎవరికైనా సలహా ఇచ్చిన వారు చెడుగా భావిస్తున్నారు. నేను మీ సమాచారం కోసం చెప్పాలనుకుంటున్నాను. రాబోయే 24 గంటలు అంటే ఈ రోజున తులారాశి వారి జీవితానికి చాలా ప్రాముఖ్యత కలిగినవి. జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే తుఫాన్ లాంటి అనర్థం జరగబోయే సంకేతాలు రాబోతున్నాయి. వారి దృష్టి మీపై ఇప్పుడు ఎంత తప్పుగా ఉండబోతుందంటే మీరు సరిగ్గా జాగ్రత్త
వహించలేకపోతే మీ కుటుంబం పూర్తిగా రోడ్డున పడవచ్చు. అవును, ఎందుకంటే కలియుగంలో అనర్థం కనిపిస్తుంది. తులారాశి వారి జీవితంలో ఇప్పుడు చాలా అలజడి రేగబోతుందని సంకేతాలు అందుతున్నాయి. మీరు అప్రమత్తంగా లేకపోతే అనవసరంగా మీ అడుగులు తడబడతాయి మరియు మీ జీవితంలో ఇబ్బందులు వస్తాయని మీరు చూస్తారు. స్నేహితులారా, ఇప్పుడు మీరు పూర్తిగా సంతోషాల కోసం వెతకడం ఆపేయండి. భగవంతుడి ముందు చేతులు జోడించి విన్నవించుకోండి. భగవంతుడా, మా జీవితంలో రాబోయే ముప్పును నువ్వే హరించు అని. భోలేనాథుడు మరియు శనిదేవుడు మాత్రమే ఇందులో ఇప్పుడు మీకు సహాయం చేయగలరు. మరియు మీరు భోలేనాథుడిని కాళీమాతను ప్రసన్నం చేసుకోవాలి. దాని వల్ల వారే ఈ బాధ్యతను స్వయంగా తీసుకుంటారు మరియు మీ జీవితంలో రాబోయే ఇబ్బందులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. మీరు మీ బాధ్యతను నిర్వహించండి. ఈ వీడియోను పూర్తిగా జాగ్రత్తగా చూడండి, మీకంతా అర్థమవుతుంది. మీరు ఎంత అదృష్టవంతులో. కానీ కొందరు వ్యక్తులు కొన్ని తప్పుల వల్ల మీ జీవితంలో ఎన్ని కష్టాలు వస్తున్నాయో తెలుస్తుంది. తప్పులంటే వారు మీపై పూర్తిగా శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ కారణంగానే మీ జీవితంలో ఈ కష్టాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు మీరు మీ జీవితంలో సుఖంగా ఉంటారు. భోలేనాథుడు ఇప్పుడు మీకు సైక చేసి చెప్తున్నారు. ఇప్పుడు మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మీరు ఒక చోట కూర్చొని పూర్తి సమాచారాన్ని చివరి వరకు వినండి. ఆ తర్వాత భోలేనాథుడు మరియు శని భగవానుడి నామస్మరణ చేయండి. చెప్పండి, హరహర మహాదేవ, జై శనిదేవ, జై కాళీమాత. మీ జీవితంలో ఇబ్బందులు ముగియబోతున్నాయని మీరు చూస్తారు. అంటారు కదా, భగవంతుడు ఇచ్చినప్పుడు అపరిమితంగా ఇస్తాడు. ఇదే కష్టం ఇప్పుడు మిమ్మల్ని విజయవంతం చేస్తుంది. ఏదైనా మీరు ఓపికతో ఎన్నాళ్లు చేస్తున్నారో దాన్ని చేస్తూనే ఉండండి. మీ కష్టం ఎంతగా ఫలిస్తుందంటే ప్రజలు మిమ్మల్ని ఉదాహరణలుగా చెప్పుకుంటారు. ఒకసారి కామెంట్ సెక్షన్ లో కూడా జై శనిదేవ, జై కాళీమాత, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఎంతటి పెద్ద బహుమతి లభిస్తుందో, ఎంతటి పెద్ద పురస్కారం లభిస్తుందో మీరు చూస్తారు. మరి స్నేహితులారా, మిమ్మల్ని ఉదాహరణలుగా చెప్పుకోవడానికి అలసిపోరు. మీరు మీ జీవితంలో ఎంతగా విజయవంతం అవుతారంటే, మీ ఆత్మవిశ్వాసం ఎంతగా పెరుగుతుందంటే మీరు మీ జీవితంలో ఏదైనా సాధించగలరు. మీకు తెలియజేస్తున్నాము, ఈ రాబోయే 24 గంటల నుండి మీ జీవిత కాలంలో అటువంటి సంతోషాలు మరియు ఇటు బాధలు కూడా తీసుకువస్తాయి. కొన్ని రంగాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంటుంది. అదే సమయంలో కొన్ని రంగాల్లో మీకు సంతోషాలు లభిస్తాయి. భగవంతుడు భోలేనాథుడు మరియు శని భగవానుడు కూడా మీకు తోడుగా ఉండబోతున్నారు. జాగ్రత్త వహించాలి. ఒక విషయంపై మీరు చాలా దృష్టి పెట్టాలి. ఎప్పుడైతే మీరు ఇంటికి వెళ్తారో మీరు మంచి సానుకూల ముఖంతో ఇంటికి వెళ్ళాలి. అంటే మీరు మీ పని నుండి ఇంటికి తిరిగొచ్చినప్పుడు ఎప్పుడు విచారంగా వెళ్ళకండి. మీరు ఎల్లప్పుడూ సానుకూల ముఖంతో వెళ్ళాలి. దీని వల్ల మీరు ఇంటికి వచ్చినప్పుడు వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. అందులో ఏదో దుఃఖకరమైన వాతావరణం ఉన్నట్లు అనిపించకూడదు. దీని వల్ల మీ జీవితంలో అభివృద్ధి ఉండదు. ఒకవేళ సంతోషంతో నిండిన వాతావరణం ఉంటే మీ జీవితంలో అభివృద్ధి ఉంటుంది. లక్ష్మీమాత కూడా మీ జీవితంలోకి వస్తుంది మరియు మీ ఇంట్లో ఉంటుంది. మీ ఇంట్లో గొడవలు వంటి పరిస్థితులు ఉన్నాయేమో మీరు చూసుకోవాలి. ప్రజలు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారేమో అని చూడాలి. దీన్ని మీరు పరిష్కరించాలి. దీన్ని మీరు ఆపాలి. లేకపోతే చాలా పెద్ద పొరపాటు జరగవచ్చు. అప్పుడు మీ జీవితం ఇబ్బందుల్లో కష్టాల్లో చిక్కుపోతుందని మీరు చూస్తారు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే, ఉద్యోగం చేసేవారు కూడా ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. లేకపోతే మీరు మీ అతి ఉత్సాహంలో ఏదైనా తప్పుడు పని చేస్తారు. అది తప్పు అవుతుంది మరియు దీని వల్ల రాబోయే రోజుల్లో మీరు కొత్త నష్టాన్ని భరించాల్సి రావచ్చు. రాబోయే కొన్ని రోజుల్లో మీకు చాలా పెద్ద శుభవార్తలు కూడా లభించవచ్చు. ఏ విద్యార్థులైతే ఏదైనా పరీక్ష కోసం సిద్ధమవుతున్నారో వారికి అద్భుతమైన ఫలితాలు చూడడానికి దొరుకుతాయి. తులారాశికి చెందిన విద్యార్థులు జీవితంలో పెద్ద విజయం కనిపిస్తుంది. వారు మంచి మనసుతో కష్టపడి తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తే వారి జీవితంలో పూర్తి విజయం లభిస్తుంది. అవును స్నేహితులారా, ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు కూడా అనిపిస్తున్నాయి. తులారాశి జాతకులకు కడుపు సంబంధించిన సమస్యలు మరియు జ్వరం మరియు చలి లక్షణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఈ విషయంపై శ్రద్ధ వహించండి. అదే సమయంలో ఎవరైతే ఎక్కువ రోజుల నుండి అనారోగ్యంతో ఉన్నారో, పెద్ద జబ్బు ఉందో వారికి కొంచెం ఉపశమనం లభిస్తున్నట్లు కనిపిస్తుంది. తులారాశి జాతకులు ఎవరైతే తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నారో వారికి ఇప్పుడు భగవంతుడు భోలేనాథుడు మరియు కాళీమాత కృపతో కొంచెం ఉపశమనం లభిస్తుంది. వారికి ఇప్పుడు తమ జీవితంలో కొత్త చాలా పెద్ద మెరుగుదల కనిపిస్తుంది. ఎక్కువ రోజుల నుండి అనారోగ్యంతో ఉన్నవారు ఏం చేయాలంటే, భోలేనాథుడికి సమర్పించి ఆ నీటిని కొంచెం తీసుకొని శివలింగంపై ఉన్న నీటిని వారికి తాగించండి. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు, అనారోగ్యాలు మెల్లమెల్లగా తగ్గడం మొదలవుతాయని మీరు చూస్తారు. మరి ఇంకొక పని చేయండి. మీరు ఎప్పుడు భగవంతుడు భోలేనాథుడు ఆలయానికి వెళ్ళినా మీరు ఎల్లప్పుడూ కూడా భోలేనాథుకు స్వచ్ఛమైన మనసుతో జలాభిషేకం చేయండి. జలాభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి మరియు దానితో పాటు జలధారను పోస్తూ జలాభిషేకం చేస్తున్నప్పుడు మీరు ఆ సమయంలో మీ మనసులోని కోరికను తప్పకుండా చెప్పుకోండి. ఇలా చేయడం వల్ల మీ కోరిక ఏదైతే ఉందో అది చాలా త్వరగా 1-2 నెలలోనే
పూర్తి గ్యారెంటీతో నెరవేరుతుంది. దీనితో పాటు స్నేహితులారా, ఒకవేళ మీరు దాంపత్య జీవితంలో ఉంటే ఒకరి కోసం ఒకరు ఏదైనా బహుమతి తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే అది ప్రతి సమయంలో మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి సరిపోతుంది మరియు భార్యాభర్తల మధ్య ఉన్న అన్ని అపార్థాలు పూర్తిగా తొలగిపోతాయి. వీరిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడతారు. అపార్థాలను దూరం చేసుకోండి. ఏదైనా గొడవలు, అడ్డంకులు, పోరాటాలు ఉంటే వాటిని వదిలేయండి. ఎందుకంటే తులారాశి వారి జీవితంలో ఇప్పుడు పూర్తిగా సుఖశాంతులు వచ్చే సమయం. కాబట్టి మీ జీవితంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, ఏవైతే కారణాలు ఉన్నాయో వాటిని తొలగించండి. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా వినండి. ప్రజలు వీటిని వింటున్నారు. ప్రజలు మీకు అన్ని వైపుల నుండి కేవలం నిందలే వేస్తారు. కానీ మీరు మిమ్మల్ని వారి నుండి పూర్తిగా కాపాడుకోవాలి. ప్రజల మాటల ప్రభావం మీ బంధాలపై పడనివ్వకండి. ఈ విషయాన్ని మీరు పూర్తిగా గుర్తుంచుకోవాలి. మీరు చాలా ఎక్కువగా ప్రజల మాటలు పట్టించుకుంటే బంధాలు చిక్కుల్లో పడతాయి. ఒకవేళ మీరు ప్రేమ జీవితంలో ఉంటే మీ ప్రేమను బహిరంగంగా ప్రదర్శించడం మానుకోండి. సంభాషణ చేయండి మరియు మీ తల్లిదండ్రుల గౌరవాన్ని ఎప్పుడూ పణంగా పెట్టకండి. ఇది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇప్పుడు దీని ప్రభావం మీ వ్యక్తిగత జీవితంపై ఎలా ఉంటుందంటే దీని వల్ల మీ బంధాలు కూడా విడిపోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడు అటువంటి పని చేయకండి. దీని వల్ల మీ బంధాలు విడిపోతాయి. మనసులో ఒకరిపై ఒకరు గౌరవ మర్యాదలు ఉంచుకోండి. మీరు ప్రేమికులైనా సరే ఎప్పుడు మోసం లేదా వంచన భావన ఉంచుకోకండి. లేకపోతే దాని వల్ల కర్మలు పాడవుతాయి మరియు మీరు ఎప్పుడు సుఖంగా ఉండలేరు. మీరు మీ జీవితంలో ముందుకు సాగాలంటే భగవంతుడు భోలేనాథుడు మరియు శనిదేవుడి పేరు తలుచుకుంటూ ఏదైనా కొత్త పని ప్రారంభించండి. మీరు చాలా పెద్ద విజయం లభిస్తున్నట్లు కనిపిస్తుంది. మీరు మీ జీవితంలో చాలా విజయవంతం అవ్వగలరు. ఎందుకంటే ఇప్పుడు భోలేనాథుడు కృప తులారాశి వారి జీవితంలో ఉండబోతుంది. బహుశా భోలేనాథుడు మీరు ప్రసన్నం చేసుకోవాలి. మీరు ప్రతి సోమవారం మరియు శనివారం స్నానం చేసి భోలేనాథుడు ఆలయానికి వెళ్లి వారికి ఉమ్మెత్త, అక్షంతులు మరియు ఎర్రటి పూలు వేసి జలాభిషేకం చేయండి. మరియు దానితో పాటు జలధార పడుతున్నప్పుడు ఆ సమయంలో మీరు మీ కోరికను కోరుకోండి. మీ కోరిక చెప్పండి మరియు భగవంతుడా, మేము నీ పిల్లలమే, నువ్వే మమ్మల్ని చూసుకోవాలి, నువ్వే మా కోరికలు నెరవేర్చు అని అడగండి. అవును స్నేహితులారా, మరి మీరందరూ ఈ రోజు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జీవితంలో ఏ పనిని కూడా మీరు తొందరపాటులో అసలు చేయకూడదు. మీరు మీ జీవితంలో ఎంత ఆలోచించి ఏ పని చేశారో ముందుకు సాగే మీ ప్రయత్నాలు అంతగా విజయవంతమవుతాయి. మరి మీ జీవితంలోని సమయంలో మెరుగుపడుతూ వెళ్తుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు ఎప్పుడు అప్పుల సమస్యతో ఇబ్బంది పడవలసిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఏ మనిషి అయితే తొందరపడతాడో వారికి జీవితంలో చాలా పెద్ద మోసం జరగవచ్చు. మరి దీనిపై మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ రోజు మీరు ప్రతి పనిని బాగా ఆలోచించి చేస్తారు, దాన్ని జాగ్రత్తగా చేస్తారు. జీవితంలో మీకు చాలా పెద్ద విజయం లభిస్తుందని మీరు చూస్తారు. స్నేహితులారా, మీరు మీ జీవితంలో ఎప్పుడు ఓడిపోరు. అందుకే వీలైనంత వరకు ఈ రోజు మీ పనులను చాలా తెలివితేటలతో చేయండి, ఆలోచించి చేయండి. అప్పుడు స్నేహితులారా, మీ జీవితంలో ఎల్లప్పుడూ లాభాలే కలుగుతాయి. అప్పుడప్పుడు మనిషి అతి ఉత్సాహంలో వచ్చి కొన్ని తప్పుడు పనులు చేస్తారు. దీనివల్ల వారు త్వరగా చాలా బాధపడవలసి ఉంటుంది. కాబట్టి తర్వాత బాధపడవలసిన పని చేయకూడదు. అవును, మరి మేము మీ అందరికి తెలియజేస్తున్నాము, ఈ రాబోయే 24 గంటలు మీ జీవితాన్ని తులారాశి జాతకులు ఏదైనా సమస్య నడుస్తుంటే మీరు వాటిని సమయంలో మీరు వివేకం మరియు ఓపికతో అదుపు చేయడంలో సామర్థ్యులుగా ఉంటారు. ఎందుకంటే ఈ సమయంలో మీ మెదడు, మీ వివేకం మీకు పూర్తి సహకారాన్ని అందిస్తాయి. మీ సమస్య మూసిపోవడం అనేది చాలా మంచి దృశ్యంగా ఉంటుంది. కేవలం మీరు మిమ్మల్ని మీరు కోల్పోకూడదు, ఎప్పుడు స్పృహ కోల్పోకూడదు, ఎప్పుడు ఎక్కువ కోపంలోకి రాకూడదు. ఎందుకంటే తులారాశి జాతకుల్లో కోపం అనే భావన చాలా ఎక్కువగా ఉంటుంది. మరియు ఇంకోటి ఏమిటంటే వారిలో అమాయకత్వం కూడా ఉంటుంది. వారు తమ విషయాలన్నీ ఇతరులకు చెప్పేస్తారు. వారి కడుపులో ఏ మాట దాగదు. ఇది తప్పుడు విషయం. మీరు మీ రహస్య విషయాలను ఎవరికైనా చెప్తే ఎవరైనా దాని వల్ల అనుచిత ప్రయోజనం పొందుతారు మరియు వారు మిమ్మల్ని జీవితంలో ముందుకు సాగనివ్వరు. కాబట్టి పూర్తిగా శాంతంగా ఉండి జీవితంలో ప్రతి పరిస్థితితో మీరు సాగిపోవాలి. ఈ సమయంలో మీ జీవితంలో చాలా పెద్ద మార్పు రాబోతుంది. కాలంతో పాటు నడిచే మనిషి తన జీవితంలో ప్రతి మనిషిని పూర్తిగా చక్కదిద్దుకుంటాడు మరియు తన జీవితంలో ఒక రోజు సుఖమయ జీవితాన్ని పొందుతాడు. అందుకే మీరందరూ మీ జీవితంలో సంతోషాన్ని తీసుకురావడానికి మీ జీవితంలోకి అన్ని నిర్ణయాలను ఆలోచించి తీసుకోవాలి. మరియు మీ జీవితం సంతోషంతో ఆనందంతో నిండిపోతుందని మీరు చూస్తారు. అవును స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో అదృష్టం మీపై పూర్తిగా కరుణగా ఉంది. మీరు మీ అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభించబోతుంది మరియు పూర్తి తోడు కూడా మీకు లభిస్తుంది. స్నేహితులారా, దీని వల్ల మీరు మీ అదృష్టాన్ని నమ్ముకొని జీవితంలో పెద్ద లాభాన్ని పొందగలరు మరియు పని చేయడంలో సమర్థులుగా ఉంటారు. ఏ విషయం వెనకనైతే స్నేహితులారా మీరు ఏళ్ల తరబడి కష్టపడుతున్నారో మీ శ్రమ ఇప్పుడు విజయవంతం అవుతున్నట్లు కనిపిస్తుంది. దేనికోసమైతే స్నేహితులారా పగలు రాత్రి మీరు ప్రయత్నాలు ఉన్నారో ఆ ప్రయత్నం మీది పూర్తి కాబోతుంది. భగవంతుడు భోలేనాథుడు మరి శనిదేవుడు మీకు తోడుగా ఉన్నప్పుడు జీవితంలో మీకు ఏ లోటు ఉండదు. కాబట్టి ఈ విజయం
విజయం మరియు సక్సెస్ మరియు జీవితంలో ఉన్నతి మీకు 4 వైపుల నుండి లభించబోతుంది. మీ జీవితంలో అన్ని రకాల సుఖ సదుపాయాలను పొందబోతున్నారు. వాటి గురించి మీరు ఎప్పుడు కల్లో కూడా చూసేవారు. అవును స్నేహితులారా, ఈ సమయంలో మీ జీవిత కాలంలో మీతో ఏదో జరగబోతుంది. అది మీ జీవిత కాలంలోని ప్రతి కోణం నుండి మీ జీవితాన్ని మార్చేస్తుంది. మరి మీ జీవితాన్ని సంతోషంతో నింపేస్తుంది. మీ జీవితం ఇప్పుడు దుఃఖం నుండి సుఖం వైపు మారబోతుంది. అంటే మీ దుఃఖమయ జీవితం ముగుస్తుంది, సుఖమయ జీవితం ప్రారంభమవుతుంది. ఎందుకంటే భగవంతుడు భోలేనాథుడు మీకు ఒక అద్భుతం ద్వారా పూర్తిగా ప్రతి ముప్పు నుండి మిమ్మల్ని గట్టెక్కిస్తున్నారు. దీని వల్ల మీ జీవితంలో పూర్తిగా సంతోషం వచ్చేస్తుంది. మీ జీవితం సంపూర్ణం కాబోతుంది. సమయం మరి జీవితం ఎప్పుడు ఎవరికి మారిపోతుందో చెప్పలేమని మాకు తెలుసు. సమయం మీ జీవితంలో ఈ రోజు ఏదైతే తోడుగా ఉందో అటువంటి తోడు మళ్ళీ ఎప్పుడు ఉండదు. ఈ అవకాశాన్ని వదులుకోకండి. భగవంతుడు భోలేనాథుని ఇంకా ప్రసన్నం చేసుకోండి. దాని వల్ల ఆయన అటువంటి ఆశీర్వాదాన్ని మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉంచుతాడు. భగవంతుడు భోలేనాథుడు మరియు కాళీమాతను తప్పకుండా పూజించండి. వారికి తప్పకుండా జలాభిషేకం చేయండి. అలాగే ఉమ్మెత్త పువ్వు మరియు అక్షంతలు మరియు ఎర్రటి పూలు వేసి అప్పుడు మీరు మీ జీవితంలో ఎంతటి సంతోషాలు వస్తాయంటే మీరు వాటిని తట్టుకోలేరు. అన్ని చూస్తారు స్నేహితులారా. సంతోషాలు మీ జీవితంలో పరిగెత్తుకుంటూ కనిపిస్తాయి. మీరు మీ పురోభివృద్ధి మార్గంలో వెళ్ళవచ్చు. ఉన్నతి కూడా మీ జీవితంలో చాలా ఉంటుంది. ప్రతి రంగంలోనూ మీరు ఏ రంగంలో ఉన్నా సరే, ఒకవేళ తులారాశి జాతకులైతే మీకు విజయం తప్పకుండా నిశ్చయంగా లభిస్తుంది. మనసు ఒకవేళ చాలా నిరాశ చెందితే, ఎప్పుడైనా నిరాశ కలిగితే మీరు పూర్తిగా కృంగిపోకండి. మనసు నిరాశ చెందినప్పుడు భగవంతుడిని భజన చేయండి. భగవంతుడు ఆలయానికి వెళ్లిపోండి. సేపు ప్రశాంతమైన మనసుతో కూర్చోండి. మీరు ఎప్పుడు ఓడిపోరు. మీరు ఏదైనా కష్టమైన పరిస్థితి నుండి త్వరగా బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే భగవంతుడు మరియు శనిదేవుడు ఎవరైతే తులారాశి జాతకంలో వారిపై ఇప్పుడు కర్ణగా ఉన్నారు. కాబట్టి మీరు వారిని మీ జీవితంలో చేర్చుకోండి. భగవంత్ భోలేనాథుడు కృప పొందడానికి వారికి పూజలు చేస్తూ ఉండండి. స్నేహితులారా, మేము మీకు చెప్తున్నాము, మనిషి ఎప్పుడైతే దుఃఖంలో ఉన్నాడో అప్పుడు భగవంతుడు వారి దుఃఖాన్ని దూరం చేయడానికి స్వయంగా వస్తారు. మరియు ఈ రోజు అంటే ఇప్పుడు రాబోయే 24 గంటల్లో అటువంటిది ఏదో జరగబోతుంది. భగవంతుడు మీ ముఖంలోని దుఃఖాన్ని దూరం చేస్తాడు మరియు మీ ముఖంలో అటువంటి సంతోషాలు కనిపిస్తాయి. దాన్ని చూసి మీ కళ్ళను మీరే నమ్మలేరు. ఎప్పుడు మీరు కలలో కూడా ఊహించి ఉండరు. రాబోయే రోజుల్లో మీరు మీ జీవిత కాలంలో విజయపు వేగాన్ని ఈ విధంగా చూస్తారు. మీరు ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో పూర్తిగా మార్పు వచ్చేస్తుంది. మీ శత్రువు అయినా సరే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారైనా సరే, వారు ఇబ్బంది పడతారు. మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. చుట్టుపక్కల ప్రజలు కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు మరియు వారు మిమ్మల్ని చూసి అసూయ చెందుతారు. స్నేహితులారా, ఇప్పుడు మీరు ప్రతి మనిషిని వెనక్కి నెట్టి ముందుకు వెళ్తున్నారని చూస్తారు. స్నేహితులారా, సమయం చాలా మారిపోయింది. జీవితంలో మీకు ఎప్పుడు ఒక మంచి సమయం రావాల్సి ఉంది. ఆ సమయం మీకు వచ్చేసింది. దేనికోసమైతే మీరు ఆతృతగా ఎదురు చూస్తున్నారో మరియు ఈ రోజు ఆ ఎదురు చూపులు మీవి ముగియబోతున్నాయి. ఈ రోజుల్లో భగవంతుడు భోలేనాథుడు మరియు శనిదేవుడు ఆశీర్వాదంతో మీ జీవితంలో అద్భుతం మీద అద్భుతం జరుగుతుంది. దీని గురించి ఎప్పుడు మీరు కల్లో కూడా ఆలోచించలేదు. అది ఈ రోజు మీ జీవితంలో పూర్తిగా నిజంగా మారుతుంది. ఈ రోజు మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక కూడా తీరుతున్నట్లుగా కనిపిస్తుంది. ఏదైనా ఇచ్చను మీరు మీ మనసులో చాలా రోజుల నుండి పెంచుకొని కూర్చొని ఉంటే భగవంతుడు భోలేనాథుడు కృపతో ఈ ఇచ్చ నెరవేరుతుంది. మరి మీరు మీ జీవితంలోని పూర్తిగా సంతోషం వస్తుందని చూస్తారు. ఒకవేళ ఏదైనా రంగంలో మీ ధనం ఇరుక్కుపోయి ఉంటే ఆ ధనం అంతా మీ జీవితంలోకి మళ్లీ తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. మరియు మీ అతిపెద్ద కోరిక భగవంతుడు విష్ణుమూర్తి మరియు లక్ష్మీమాత తీర్చబోతున్నారు. ఆ సమయంలో మీరు వారి పక్షం వహిస్తే, అంటే వారిని పూర్తిగా ప్రసన్నం చేసుకుంటే అప్పుడు మీ జీవితంలో పూర్తిగా సంతోషం వస్తుందని మీరు చూస్తారు. ఒకవేళ మీరు మీ జీవితంలో అత్తగారి వైపు నుండి ఏదైనా గొడవలు జరిగి ఉంటే, మీరు కోపంగా ఉంటే దాన్ని మీరు ముగించండి. కోపం వల్ల మీ పని అవ్వదు. ప్రేమానురాగాలతో వ్యవహరించినప్పుడే మీ పని పూర్తవుతుంది. ఒకవేళ వ్యాపారంలో మీకు ఏదైనా మోసం జరిగి ఉంటే, మీరు ఎక్కడైనా అటువంటి మోసాన్ని ఎదుర్కోవాల్సి వచ్చి ఉంటే అప్పుడు మీరు కొత్త వ్యాపారం ప్రారంభించండి. కానీ ఎప్పుడైనా ఏదైనా వ్యాపారం ప్రారంభించేటప్పుడు మీరు ఎల్లప్పుడూ బాగా ఆలోచించి అప్పుడే మీ డబ్బును పెట్టండి. అప్పుడే ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టండి. అవును, అటువంటి స్నేహితులు కూడా మీ జీవితంలో ఉన్నారు. వారు మిమ్మల్ని పూర్తిగా కిందకు పడేయాలని అనుకుంటున్నారు. వారు మీ స్నేహితులుగా మారి మీతో శత్రుత్వాన్ని ప్రదర్శించాలనుకుంటున్నారు మరియు వారు మిమ్మల్ని అటువంటి చోట ఇరికించాలని చూస్తారు. ఎక్కడి నుండి మీరు ఎప్పుడు బయటపడలేరు. కాబట్టి మీరు వారి మాయమాటల్లో పడకండి. మీకు ఏది సరైనది అనిపిస్తే మీరు అది మాత్రమే చేయండి. మీరు ఎవరి మాటలు విని ఏమి చేయకండి. మీ శ్రమ ఫలం ఇప్పుడు మీకు లభిస్తుంది. మీరు ఎవరి మాటలకు లోబడకండి. మరి వీలైతే మీరు భగవంతుడిని ప్రతిరోజు పూజించండి మరియు ప్రపంచంలో మీకు సంతోషం లభిస్తుందని మీరు చూస్తారు. ప్రపంచంలో ప్రజలు మీకు గౌరవిస్తారు. ప్రజలు మీకు స్వాగతం పలుకుతారు. అవును, ఎవరి మాటలైతే ఇప్పుడు వరకు భగవంతుడు వినలేదో ఇప్పుడు వారి మాటను భగవంతుడు వినబోతున్నారు. భగవంతుడు ఇప్పుడు మీకు సంతాన ప్రాప్తిని కలిగించబోతున్నారు. మీకు ప్రతి రకమైన సుఖాన్ని ఇవ్వబోతున్నారు.
ఉండబోతున్నారు. రాబోయే 24 గంటల్లో గొడవలన్నీ ముగిసిపోతాయి మరియు మీరు మీ కుటుంబంలో సంతోషంగా ఉంటారు. విద్యారంగంలో పనిచేస్తున్న మనిషి ఈ రోజు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి మనసును బద్ధకంలో ఉండనివ్వకండి. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం కూడా మీ చేతుల నుండి జారిపోవచ్చు. దాని వల్ల తర్వాత మీరు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది మరియు ఈ సంఘటన మిమ్మల్ని జీవితాంతం ఇబ్బంది పెడుతుంది, మిమ్మల్ని బాధ పెట్టిస్తుంది. చూడండి, విద్యలో ఆసక్తి పెరుగుతుంది కానీ వారి కోసం చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. మరియు ఉద్యోగస్తులు సంపాదన పెంచుకోవడానికి అనేక రకరకాల ప్లానింగ్ కూడా చేస్తారు మరియు ఏదైనా భాగస్వామి కూడా వారికి దొరకవచ్చు. కానీ ఈ రోజు సమయం తీసుకొని మీరు మీ పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ మీ జీవిత భాగస్వామిని కలవడానికి వెళ్తారు మరియు చాలా లోతైన విషయంపై చర్చ జరగవచ్చు. పాత ప్రేమ చిగురించవచ్చు మరియు వాతావరణం కూడా బాగుంటుంది. దీని వల్ల మీ మిత్రులు కూడా కలిసి ఆనందిస్తారు. మీ లవ్ లైఫ్ లో రొమాన్స్ తో నిండి ఉంటుంది. మీ లవ్ లైఫ్ లేదా మీ భార్యతో ఉన్న జీవితం పూర్తిగా సంతోషంగా ఉంటుంది. చూసినట్లయితే రాజకీయ రంగంలో ఉన్న మనిషి కూడా మీరు ముందుకు సాగవచ్చు. కానీ మీరు రాజకీయాల్లో ఉంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కడా మోసపోకుండా, ఎందుకంటే ఇందులో చాలా మోసం ఉంటుంది. ఈ రోజు వరకు మీకు ఏ పదవి అయితే లభించలేదో ఆ భగవంతుడు విష్ణు కృపతో మీకు ఆ పదవి లభించవచ్చు. ఎందుకంటే భగవంతుడు విష్ణు భగవానుడు మీపై కృప చూపించారు మరియు ఇదే అద్భుతం ద్వారా మీ కొత్త బంధాలు కూడా తెరుచుకుంటాయి. చూడండి స్నేహితులారా, డబ్బు ఒకవేళ వ్యాపారంలో ఇరుక్కుపోయి ఉంటే మనం తీపి మాటలు మాట్లాడి మన జీవితంలోకి తీసుకురావాల్సి ఉంటుంది. సమస్య ఉంటుంది కానీ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. మనము దాని కోసం శ్రమ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కూడా మీ సమస్యను పరిష్కరించుకోండి. మీ జీవితంలో ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని భగవంతుడికి వదిలేసి మీరు మీ కర్మలపై దృష్టి పెట్టండి. మీరు మీ కర్మలను మంచిగా ఉంచుకోండి. మీరు చేసే ఏ పనినైనా పూర్తి మనసుతో చేయండి మరియు లక్ష్మీమాత మీపై పూర్తిగా ప్రసన్నం కాబోతున్నారు. మీరు పూర్తిగా ఇప్పుడు సంతోషంగా ఉంటారు. మీ బాధాకరమైన రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు మీ సంతోషకరమైన రోజులు వచ్చాయి కాబట్టి మీరు ఆతృతగా దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో దానికి స్వాగతం పలకండి. ఒకసారి నిజమైన మనసుతో చెప్పండి, హరహర మహాదేవ, జై శనిదేవ, జై కాళీమాత, జై లక్ష్మీమాత. మరియు స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.